యువతకి 20 లక్షల ఉద్యోగాలు, నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి. నిరుద్యోగ భృతి ఎక్కడా? యువగళంలో పాదయాత్రలో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు వాకింగ్ చేసుకుంటూ వచ్చాడు కదా మీ మీ నారా లోకేష్. పాపం అది డైటింగ్ యాత్ర నాకు అర్థం కాదు, నిజంగానే ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి పాదయాత్ర నాకు అర్థం కాలేదు. బహుశా ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ అ డైటింగ్ యాత్ర. ఒళ్ళు తగ్గటానికి చేసుకునేటువంటి యాత్ర డైటింగ్ యాత్ర. నాయకుడిగా ప్రూవ్ చేసుకుందామని చేసే యాత్ర కాదు అది. ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ ప్రజలు ఏ విధంగా ఆస్తులు సంపాదించుకున్నారు, దాన్ని ఎలా దోచుకుందామని చేసుకోవడానికి చేసినటువంటి యాత్రగానే నాకు అనిపించింది. ఎందుకు అంటే యువగళంలో పాదయాత్రలో మీరిచ్చినటువంటి మొట్టమొదటి హామీ నెలకు 3,000 రూపాయలు యువతకి నిరుద్యోగ భృతి అనే అంశం మీద ఇప్పటికి 15 నెలలు అయినప్పటికీ కూడా ఎందుకు మీరు యువతకు 3,000 రూపాయలు ఇవ్వలేకపోయినారు? అసలు ఇంక మీరు సూపర్ 6 అమలు పథకం ఎక్కడ చేసినట్టు? నిన్న విజయోత్సవ సభ దేనికోసం పెట్టుకున్నట్టు? 5 లక్షల ఉద్యోగాలు, 5 లక్షల ఉద్యోగాల్లో కనీసం మీరు 5,000 ఉద్యోగాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సృష్టించలేదు గత 15 నెలల నుంచి. అప్రాక్సిమేట్గా ప్రపోర్షనేట్గా 20 లక్షల ఉద్యోగాలు అంటే నెలకు 5 లక్షల, సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. ఎక్కడ 5 లక్షల ఉద్యోగాలు? అడగండి. యువత రోడ్డు మీదకి రావాల్సిందే. యువత 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని యువతను మోసం చేసి ఈరోజు డిఎస్సిలో 16,000 మందికి ఉద్యోగాలు తీస్తున్నామని చెప్పి ఆ 16,000 మందిలో ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో తెలీదు, ఎందుకు సెలెక్ట్ అయ్యారో తెలీదు. ట్రైబల్ ఏరియా పోస్టులు, ఆశ్రమ స్కూల్ పోస్టులు, మొత్తం పోస్టులు తీసేసుకొని మొత్తం డిఎస్సిలో కలుపుకొని ఎవరెవరికి ఇచ్చారో తెలీదు, రిక్రూట్మెంట్ ఏం చేశారో తెలీదు. ఇంకా నారా లోకేష్ మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్ ఆయన క్లెయిమ్ చేస్తాడు 80 కేసులు వేశారు హైకోర్టులో మా రిక్రూట్మెంట్ ఆపడానికి. ఒక్క కేసును కూడా సక్సెస్ఫుల్గా వాళ్ళు గెలవలేకపోయినారు. అది నీ గొప్పతనం కాదు నాయన, హైకోర్టు గొప్పతనం. అది నీ గొప్పతనం అనుకుంటే ఎట్లా? అది నీ గొప్పతనం అనుకుంటే ఎట్లా? మన తెలివితేటలేందో అందరికీ తెలుసు. మన తెలివితేటలు దేని మీద ఉంటాయో అందరికీ తెలుసు. మన తెలివితేటలు డబ్బు సంపాదన మీద, ఎక్కడెక్కడ డబ్బు దొరుకుతుందో దాని మీద ఉంటుంది. కానీ ఎడ్యుకేషను సిస్టము, దానికి ఒక పరిస్థితి, దాన్ని ఏ విధంగా ఎగ్జామ్స్ పెట్టాలి, ఏ విధంగా రిక్రూట్మెంట్ కండక్ట్ చేయాలి, ఏ విధంగా ఇంటలెక్చువల్ పీపుల్ని తీయాలి, ఏ విధంగా రిజర్వేషన్ పాలసీని అమలు చేయాలి, మనకి ఏం అవగాహన ఉండదు. మనకి ఎక్కడ డబ్బులు దొరుకుతాయి, ఎక్కడ దొరుకుతాయి అని చూసే మీకు ఇంత అద్భుతంగా రిక్రూట్మెంట్ చేసామని కితాబ్ ఇచ్చుకునేంత అవకాశం లేదు. ఈ కితాబ్ అంతా ఏదో హైకోర్టుకి ఇవ్వండి, హైకోర్టు జడ్జిలకి ఇవ్వండి. హైకోర్టు ఏదైతే ఈ కేసుల్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్ని ఎంత అద్భుతమైనటువంటి లా ఉన్నప్పటికీ కూడా ఏ కేసుల్లో కూడా స్టే ఇవ్వకుండా లెట్ రిక్రూట్మెంట్ మే గో ఆన్ అని చెప్పిన హైకోర్టు న్యాయమూర్తులకి చెప్పండి. సంతోషం, థ్యాంక్స్. నిరుద్యోగులందరూ కూడా ఈ 16,000 మంది ఉద్యోగస్తులు ఎవరెవరైతే ఉద్యోగాలు రాబోతున్నాయో, ఎవరు ఇన్ఎఫిషియన్సీ పీపుల్ అయినా కూడా అనధికారికంగా ఉద్యోగాలు వస్తున్నాయి, వాళ్ళందరూ కూడా హైకోర్టుకి థ్యాంక్స్ చెప్పాలి. బికాజ్ హైకోర్టు 80 కేసెస్లో అద్భుతమైన లా ఉన్నప్పటికీ కూడా స్టే ఇవ్వని కారణంగానే ఈరోజు మీ రిక్రూట్మెంట్ చేస్తుంది. సో హైకోర్టు గొప్పతనం తప్పది మీ గొప్పతనం ఎప్పటికీ కాదు. అదొకసారి మీరు ఆలోచించుకోవాలి. సో యువతకి 3,000 రూపాయలు నెలకిస్తానని 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఇంతవరకు ఉద్యోగాలు ఇవ్వని కారణంగా మీరు నిన్న విజయోత్సవ సభ చేశారా? పవన్ కళ్యాణ్ తోటి వేల ఆర్టీసీ బస్సులు వాడుకొని అంతా ప్రభుత్వ ఉద్యోగుల్ని ప్రభుత్వ కార్యక్రమాలకు తీసుకెళ్ళిపోయి జనాలు మాకేదో వచ్చారని చూపించాలనుకుంటున్నారా? మీకు మీ మనస్సాక్షికి తెలుసు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఒకసారి కాల్ ఫర్ చేయండి. మీ జాతకాలు ఎందో బయటపడతాయి. మీకు ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరిగితే కనీసం 25 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. సో మీరు చేసేటువంటి పనులకి రాష్ట్ర ప్రజలు ఉమ్మేస్తున్నారు మీ ముఖం మీద. సో యువత నేను ఈరోజు ఓన్లీ యువత నిరుద్యోగం మీద మాత్రమే మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే మిగతా అంశాలు మాట్లాడటానికి చాలా సమయం ఉంది. మీరు ఉద్యోగాలు ఇవ్వకపోగా, నిరుద్యోగ వృత్తి ఇవ్వకపోగా, గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజెస్ని, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజెస్ని
ఈరోజు మీరు ప్రైవేటు పరం చేయాలనేటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి ఆలోచన, ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకి